మోడీ భయపడిపోయాడు, వణికిపోయాడు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం యువతరం రోడ్డు మీదకొచ్చేస్తే ఏమి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారబ్బా! ఏమి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారబ్బా! ఆహ్, దాదాపు 2 సంవత్సరాలు జరిగింది. సరిహద్దుల్లో హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల పేరుతో ఉద్యమం. ఏమైపోయాడు మోడీ? లేదు. గోత్ర అంశాన్ని అడ్డుపెట్టి మోడీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలెన్ని? సరే, గుజరాత్‌లో 2020 ఆ టైంలో జరిగినటువంటిది ఏంటది? గుజ్జర్ల ఉద్యమం జరిగింది. పటేళ్ల ఉద్యమం జరిగింది. దళితుల ఉద్యమాలు జరిగినాయి. ముగ్గురు 3 కులాలకి నాయకులు. ఈ ముగ్గురిని కాంగ్రెసే ప్రోత్సహించింది. పరిష్కారం ఏంటో చెప్పలా. ఆ ముగ్గురికి కాంగ్రెసే టికెట్లు ఇచ్చింది. కన్నయ్య కుమార్ అంతకుముందు అతను ఒక హీరో. ఆజాదీ అన్నాడు కాబట్టి అతన్ని వెనకేసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. అతను దేశం అంతా తిప్పింది. ఆ తర్వాత అతను వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏమైంది? ఇప్పుడు కన్నయ్య కుమార్‌ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఆ గుజ్జర్ల ఉద్యమాలను ఎవరు పట్టించుకున్నారు? పటేళ్ల ఉద్యమాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ఏమైపోయినాయి ఇవన్నీ? ఇలాంటివి ఎన్ని చూసుంటాడు? బేసిక్‌గా భయపడే రకం కాదు. కాకపోతే ఏంటంటే ఆయనలోని ఆ స్తబ్దత, అంటే ఈళ్ళ సంగతి తేల్చండి అని చెప్పట్లేదనినే బీజేపీ వాళ్ళకి మంటగా ఉంది.